హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి ఆగస్టు 25, 2021 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్టయితే WHO అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏ దేశంలో అయితే 70% పైగా కరోనాకు సంబంధించిన వ్యాక్సిన్స్ అందిస్తారో ఆ దేశంలో కరోనాకు సంబంధించిన సామాజిక రోగ నిరోధక శక్తిని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆ దేశం దాన్ని జయించినట్టు అని చెప్పేసి గతంలో చెప్పారు కదా. దీనికి అనుగుణంగానే కువైట్ ప్రభుత్వం గతంలో చెప్పడం జరిగింది. అక్టోబర్, సెప్టెంబర్ ఎండింగ్ కానీ అక్టోబర్ కల్లా మేము దాన్ని సాధిస్తామని చెప్పేసి చెప్పారు. అయితే ఇవాళ కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి డాక్టర్ బాసిల్ గారు చెబుతూ ప్రస్తుతానికి కువైట్లో 70%కి పైగానే కరోనా టీకాలు అయితే అందించగలిగాము. దీని కారణంగానే కువైట్లో ప్రస్తుతానికి కరోనా కేసుల సంఖ్య కూడా చాలా వరకు తగ్గిందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో ప్రస్తుతానికి కువైట్లో 70% మందికి పైగానే కరోనా టీకాలు అందించారు. సో దానివల్లనే ఇప్పుడు అందరికీ చాలా తొందరగానే వ్యాక్సిన్స్ కూడా అందించడానికి కుదురుతుంది. అలాగే కేసుల సంఖ్య మీరు గమనించుంటారు కదా, కువైట్లో ప్రస్తుతానికి గతంతో పోల్చుకుంటే 200 కన్నా తక్కువే కరోనా కేసులు అయితే నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా తగ్గిపోవడం జరిగింది. డాక్టర్ బాసిల్ గారు చెప్తున్న దాని ప్రకారం ఇవన్నీ ఏంటంటే ఈ వ్యాక్సిన్స్ అందించడం వల్లే ఇదంతా సాధ్యమైందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. కాబట్టి ఇంకా ఎవరైనా సరే కరోనాకి సంబంధించిన వ్యాక్సిన్స్ తీసుకోకుండా ఉంటే, ఎవరైనా రిజిస్టర్ చేసుకోకుండా ఉంటే వారందరూ రిజిస్టర్ చేసుకొని వెంటనే వ్యాక్సిన్స్ తీసుకోండి అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అది కాకుండా ఇప్పుడు వ్యాక్సిన్స్ చాలా తొందరగా అందిస్తున్నారు. మీరు ఇవాళ బుక్ చేసుకుంటే రేపు ఎల్లుండిలోపే మీకు మెసేజ్ వచ్చేస్తుంది. కాబట్టి ఇంకెవరైనా పెండింగ్ ఉంటే మాత్రం మీరు రిజిస్టర్ చేసుకోండి. కువైట్కి సంబంధించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ వాళ్ళు ఒక ఆదేశాన్ని జారీ చేశారు. ఈ నెల 29వ తారీఖు అంటే ఆదివారం లోపు కువైట్లో ఉన్నటువంటి ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిలోనూ అత్యవసరం కానటువంటి ఈ సర్జరీలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ప్రారంభించాలని చెప్పేసి వాళ్ళు ఒక ఆదేశాన్ని అయితే జారీ చేశారు. ఎందుకంటే గతంలో ఈ కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల వాటన్నిటిని తాత్కాలికంగా ఆపివేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కువైట్లో గణనీయంగా కేసుల సంఖ్య తగ్గిపోయింది కాబట్టి మళ్ళీ తిరిగి ఎమర్జెన్సీ కానటువంటి సర్జరీలు కూడా ఏవైతే ఉంటాయో వాటిని కూడా సర్జరీలు చేసుకోవడానికి అనుమతి కల్పిస్తున్నట్టు కువైట్కి సంబంధించి ఆరోగ్య శాఖ తెలపడం జరిగింది. కువైట్లో జనరల్గా ఎవరైనా సరే కరోనాకి సంబంధించిన వ్యాక్సిన్స్లో ఫైజర్ కంపెనీది కానీ తీసుకున్నట్టయితే వారికి ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత సెకండ్ డోస్ అనేటువంటిది 28 రోజులు అంటే సుమారుగా ఒక నెల రోజులకి రావడం జరుగుతుంది. అయితే ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఎవరైనా తీసుకుంటే వారికి ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత సెకండ్ డోస్ అనేటువంటిది 84 రోజులు అంటే సుమారుగా ఒక 3 నెలలకి రావడం జరుగుతుంది. అది ఇప్పటి వరకు ఉన్నటువంటి విషయం అయితే కనుక. అయితే కువైట్లో ప్రస్తుతానికి గణనీయంగా కరోనా కేసుల సంఖ్య తగ్గిపోయి మరణాల సంఖ్య కావచ్చు, కొత్త కేసుల సంఖ్య కావచ్చు బాగా తగ్గిపోయి, అలాగే కువైట్లో 70% మందికి పైగానే ఇప్పటివరకు కరోనా టీకాలు అందించారు. కాబట్టి కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇకపైన కువైట్లో ఎవరికైతే కరోనా ఈ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ తీసుకుంటారో అలాంటి వారికి 6 వారాలు దాటిన వెంటనే సెకండ్ డోస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 6 వారాలు అంటే సుమారుగా 42 రోజులు. కాబట్టి మీలో ఎవరైనా సరే 40 రోజులకు ముందు కనుక కరోనాకు సంబంధించినటువంటి ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ తీసుకొని ఉంటే ప్రస్తుతానికి మీకు ఇంకొక మెసేజ్ కూడా వచ్చి ఉంటుంది, చూడండి. ఆ మెసేజ్ చూసి మీకు ఇచ్చినటువంటి డేట్ ప్రకారం వెళ్ళి వ్యాక్సిన్స్ తీసుకోండి. సో జనరల్గా అందరూ నెగ్లెక్ట్ చేయొచ్చు. 3 నెలలకు కదా మాకు వ్యాక్సిన్ వస్తుందని చెప్పేసి మెసేజ్ చూడకుండా ఉండొచ్చు. ఆల్రెడీ మీకు సెకండ్ డోస్ సంబంధించిన మెసేజ్ కూడా మీరు ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడే వచ్చి ఉంటుంది. 3 నెలల తర్వాత ఏ డేట్న ఎక్కడని చెప్పేసి ఇచ్చింటారు. కానీ ఆ మెసేజ్తో సంబంధం లేకుండా ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ మీకు మెసేజ్లు పంపించుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేయించుకుని 40 రోజులు దాటింటే సెకండ్ డోస్ సంబంధించిన మెసేజ్ వచ్చి ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. కువైట్కి సంబంధించినటువంటి ఎంపీ అయినటువంటి అబ్దుల్లా ఆల్ తురైజీ గారు అసెంబ్లీలో ఒక బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. జస్ట్ బిల్లును మాత్రమే ప్రవేశపెట్టారు, ఇంకా అది సమీక్షలో ఉంది. ఈ బిల్లు యొక్క సారాంశం ఏంటని మనం చూసుకున్నట్టయితే ఈయన చెప్తున్నాడు దాని ప్రకారం కువైట్ వాళ్ళ ఇంట్లో నుంచి ఎవరైనా సరే గృహ కార్మికులు పారిపోయినట్టయితే అలాంటి వారిని దేశ బహిష్కరణ చేయాలని చెప్పేసి ఆ బిల్లులో ఉంది. పూర్తి వివరాలుగా మనం చూసినట్టయితే ఎవరైనా సరే కువైట్ వాళ్ళ ఇంట్లో అంటే పారిపోయిన తర్వాత వారికి ఎవరైతే ఆశ్రయం కల్పిస్తారో అంటే ఎవరైతే వాళ్ళని పనిలో పెట్టుకుంటారో అది వ్యక్తి కావచ్చు, లేదంటే ఏదైనా మక్తబ్లు అంటే గృహ కార్మికులు నియమించేటువంటి కొన్ని ఆఫీసులు ఉన్నాయి కదా, ఆ ఆఫీసుల ద్వారా వాళ్ళు ఎక్కడన్నా పనిలో పెట్టినా సరే వాళ్ళు ఏం చేయాలంటే ఎవరింట్లో అంటే అయితే పారిపోయి ఉంటారో ఆ కపిల్కి వీళ్ళు నష్టపరిహారం కట్టించాలి. మరియు జరిమానా కింద ఏ రోజైతే పారిపోయి ఉంటారో ఆ రోజు నుంచి వీళ్ళు దొరికిన సమయం వరకు ఒక రోజుకి 2 దినాల చొప్పున జరిమానా కూడా కట్టించాలని చెప్పేసి ఆ బిల్లులో ఉంది. సో దాని ప్రకారం చూస్తే అది బిల్లు కనుక పాస్ అయిందనుకోండి, ఇంట్లోంటి ఎవరన్నా పారిపోతే వారిని ఎవరు కానీ పనిలో పెట్టుకోరు. ఇక
అది మక్తబుల ద్వారా కావచ్చు, లేదంటే కువైట్ వాళ్ళ ఇంట్లో కావచ్చు, ఇంకొక ఆఫీస్లో కావచ్చు, ఎక్కడైనా సరే బయట పని చేయాలనుకుంటే ఎవరు కానీ పనిలో పెట్టుకోరు. ఎందుకంటే పొరపాటున వాళ్ళు దొరికినట్టయితే వాళ్ళని ఎవరైతే పనిలో పెట్టుకున్నారో వాళ్ళకి నష్టపరిహారంతో పాటు జరిమానా కూడా కట్టాల్సి ఉంటుంది. సో అంత రిస్క్ అయితే ఎవరు చేయరు. కాబట్టి ఈ బిల్లు పాస్ అయితే ఇంట్లో నుంచి అయితే ఎవరు పారిపోవడానికి ప్రయత్నం చేయరు, పారిపోరు కూడా. సో ప్రస్తుతానికైతే ఈ బిల్లు సమీక్షలో ఉంది, దీన్ని ఇంకా సమీక్షిస్తున్నారు. దీనిపైన ఇంకా క్యాబినెట్ నిర్ణయాలు అయితే తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ దీనికి సంబంధించిన ఏదైనా నిర్ణయం కానీ తీసుకొని దీనికి సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తే కనుక నేను మీకు తెలియజేస్తాను. కువైట్లో ప్రస్తుతానికి గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసులు ఏవైతే ఉంటాయి వాటి యొక్క పని వేళలు మీకు అందరికీ తెలుసు కదా, తెల్లవారు నుంచి మధ్యాహ్నం వరకే ఉంటుంది. అయితే కువైట్కి సంబంధించినటువంటి సివిల్ సర్వీస్ కమిటీ వాళ్ళు ప్రస్తుతానికి ఒక అధ్యయనాన్ని తయారు చేస్తున్నారు. ఈ అధ్యయనం ప్రకారం కువైట్ గవర్నమెంట్ ఆఫీసులు ఏవైతే ఉంటాయో వాటి పని వేళల్లో వీళ్ళు మార్పులు చేయడానికి ఈ అధ్యయనం చేస్తున్నారు. ఆ పని వేళలు ఎలా ఉంటాయంటే తెల్లవారితో 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని వేళలు. అయితే మధ్యాహ్నం లంచ్ అంటే భోజనం కోసం అని చెప్పేసి 1 గంట సేపు విశ్రాంతి సమయం అయితే కల్పిస్తారంట. సో తెల్లవారితో 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వర్కింగ్ టైం, మధ్యలో 1 గంట మాత్రమే బ్రేక్ ఉంటుంది. అంటే మన ఇండియాలో ఏ విధంగా అయితే ఆఫీస్ టైమింగ్స్ ఉంటాయో సేమ్ అదే విధంగా ఎక్కడికక్కడ పెట్టడానికి కువైట్కి సంబంధించినటువంటి సివిల్ సర్వీస్ కమిటీ వాళ్ళు ఒక అధ్యయనాన్ని తయారు చేశారు. అయితే ఈ అధ్యయనం మొత్తం పూర్తయిన తర్వాత సివిల్ సర్వీస్ కమిటీ వాళ్ళు సివిల్ సర్వీస్ కౌన్సిల్ వారి ఆమోదం కోసం అని చెప్పేసి క్యాబినెట్లో దీన్ని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. సో ఇది ఇంకా అధ్యయనంలో ఉంది కాబట్టి ఇది పూర్తయిన తర్వాత దాని తర్వాత క్యాబినెట్లో పెడతారు. క్యాబినెట్ ఆమోదం పొందినట్టయితే అప్పుడు సివిల్ సర్వీస్ కౌన్సిల్ వాళ్ళు కూడా దీనికి ఆమోదం తెలుపుతారు. సో ప్రస్తుతానికి ఇది సమీక్షలో మాత్రం ఉంది, ఇంకా దీన్ని ఓకే చేయలేదు. ఒకవేళ ఫ్యూచర్లో దీన్ని ఏదైనా ఓకే చేస్తే కనుక నేను మీకు తెలియజేస్తాను. శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ప్రవాస తెలుగు పురస్కారాలు అని చెప్పేసి అవార్డులను అయితే కనుక ప్రదానం చేస్తుంటారు. ఈ సంవత్సరం ఆయనకి 158వ జయంతి. ఈ సందర్భంగా 2021 సంవత్సరంగాను ప్రవాస తెలుగు పురస్కారాలకి ప్రపంచవ్యాప్తంగా ఒక 75 మందిని నామినేట్ చేయడం జరిగింది. ఈ 75 మందిలో ఒక 12 మందిని సెలెక్ట్ చేసి వారికి ఈ నెలాఖరులో ఈ ప్రవాస తెలుగు పురస్కారాలని అందజేయబోతున్నారు. ఈ పురస్కారాల్లో మన కువైట్ నుంచి కూడా ఒకరిని ఎన్నుకోవడం జరిగింది. మన కువైట్ నుంచి ఎన్నుకున్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? మీకు అందరికీ బాగా తెలుసుంటుంది. కువైట్లో మనకందరికీ ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ తెలుగులో న్యూస్ అందిస్తున్నటువంటి కువైట్ ఆంధ్ర ఫేస్బుక్ పేజీ యొక్క ఓనర్ అయినటువంటి శ్రీ షేక్ బాషా గారు. సో మన కువైట్ నుంచి శ్రీ షేక్ బాషా గారికి ఈ ప్రవాస తెలుగు పురస్కారం అవార్డు వచ్చిన సందర్భంగా ఆయనకి నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున నేను శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. జనరల్గా మన గురించి ఏదైనా ఒక దేశపు రాజు ఏదైనా ట్వీట్ చేయాలి అంటే మనం ఎంతో పేరు ప్రఖ్యాతులు గావించి ఉండాలి, లేదంటే చాలా గొప్ప పనులు చేసి ఉండాలి. అలాంటి సందర్భంలో మాత్రమే మన గురించి ఏదైనా ఒక దేశ రాజులు అయినటువంటి వాళ్ళు ఏదైనా ట్వీట్ చేయగలరు, ఏదైనా మన గురించి మాట్లాడగలరు. అయితే దుబాయ్లో జరిగినటువంటి ఒక సంఘటన కారణంగా కొంతమంది వ్యక్తుల్ని ఆ దేశం యొక్క రాజు ఒక ట్వీట్ ద్వారా వాళ్ళని పొగడడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్టయితే దుబాయ్లో ఒక వీధిలో ఒక పిల్లి 2 అంతస్తుల బిల్డింగ్ పైన చిక్కుకుపోయింది. అది పైకి వెళ్ళలేక కిందకి రాలేక ఇబ్బంది పడుతుంది. ఆ సమయంలో ఇది ఎటు తిరిగి ఇంకా కిందకి దూకాల్సిన పరిస్థితి. ఆ సమయంలో అటుగా వెళ్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు, ఒక పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తి ఉన్నారు, మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి, ఈజిప్ట్కి సంబంధించిన వ్యక్తి, వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. సో అటుగా వెళ్తున్నటువంటి వ్యక్తులు దాన్ని రక్షించడానికి ప్రయత్నం చేశారు. అందులో ఒక వ్యక్తి దుప్పట్ల బిజినెస్ చేస్తుంటారు. అతను ఒక దుప్పటి తీసుకురావడం, ఎవరిన పైనుంచి పడిపోతుంటే మనం దుప్పటితో పట్టుకుంటాం కదా, అదేవిధంగా ఆ పిల్లిని పట్టుకోవడం జరిగింది. ఇంకొక వ్యక్తి కూడా అట్టపెట్టి కూడా పట్టుకున్నాడు. ఎందుకు, ఒకవేళ దుప్పట్లో మిస్ అయితే ఇందులో పట్టుకుందామని చెప్పేసి. సో ఈ వ్యవహారం మొత్తాన్ని అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన తర్వాత ఆ వీడియో చూసినటువంటి దుబాయ్ యొక్క హైనెస్ అయినటువంటి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ ఆల్ మౌక్తోంగ్ గారు ఒక ట్వీట్ చేశారు. మన మనుషుల్లో ఇంకా మానవత్వం మిగిలి ఉండదనడానికి ఇలాంటి వీడియోలు నిదర్శనం. మన దుబాయ్లో ఉన్నటువంటి ప్రజల్లో ఈ మానవత్వం ఇంకా ఉంది, కాబట్టి వీరందరూ నేను అభినందిస్తున్నాను అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో ఒక రాజే ఆ విధంగా ట్వీట్ చేశారు అనేసి అంటే వాళ్ళు ఎంతైనా సరే కొద్దిగా గ్రేట్ అని మనం చెప్పుకోవాలి. వాళ్ళేం పెద్ద గొప్ప పనులు చేయలేదు, కానీ సడన్గా అనుకోకుండా ఒక పిల్లిని ఆ విధంగా రక్షించడంతో ఆ వీడియో కాస్త వైరల్ అవడంతో ఒక రాజు దృష్టిలో వాళ్ళు పడడం జరిగింది. దుబాయ్ అనగానే మనకందరికీ గుర్తొచ్చేది రికార్డులు. దుబాయ్కి చాలా రికార్డులు అయితే ఉన్నాయి ఇప్పటికే. ఇప్పుడు ఇంకొక కొత్త రికార్డుని కూడా సృష్టించబోతుంది దుబాయ్. అది ఏమిటంటే రాబోయే అక్టోబర్ 21వ తారీఖున దుబాయ్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి అబ్జర్వేషన్ వీల్ని ఓపెన్ చేయబోతున్నారు. అబ్జర్వేషన్ వీల్ అంటే మీకు అందరికీ తెలుసు కదా, జాయింట్ వీల్ అనమాట. మనం ఇంటి దగ్గర చూస్తుంటారు కదా జాయింట్ వీల్, అందరు పిల్లలు ఎక్కువ ఊగుతుంటారు కదా, అలాంటిది అనమాట. అయితే ఇది దానికి డిఫరెంట్గా ఉంటుంది. 250 మీటర్ల హైట్ ఉంటుంది. ఇంత హైట్ ప్రపంచంలో ఇప్పటివరకు ఎక్కడా లేదు.
ఇందులో ఏంటంటే కొన్ని బ్లాక్స్ ఉంటాయి, అంటే మామూలు తొట్టెలు ఉంటాయి కదా, అయితే ఇది గ్లాస్ మొత్తం కవర్ చేసి ఉంటుంది. దాని లోపల మనం ఫ్రెండ్స్ తోటి సరదాగా గడపచ్చు, ఏదైనా ఫుడ్ తినచ్చు, లేదంటే ఏదైనా ఫంక్షన్ చేసుకుంటానని చేసుకోవచ్చు. అయితే వాళ్ళు ఒక 30 నుంచి 35 నిమిషాలు టైం ఇస్తారు. ఆ టైంలో మనం ఆ బాక్స్లో అయితే కనుక మనం బుక్ చేసుకోవచ్చు. అయితే ఇది 250 మీటర్ల హైట్, అంటే దుబాయ్ మొత్తం కనిపిస్తుంది దాంట్లో నుంచి. సో అది కూడా ఒక రికార్డే. ఇప్పటి వరకు ప్రపంచంలో ఇంత హైట్ అయినటువంటి అబ్జర్వేషన్ వీల్ అయితే కనుక ఎక్కడా లేదు. ప్రస్తుతానికి ప్రపంచంలో ఎత్తైనటువంటి అబ్జర్వేషన్ వీల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చూసుకుంటే లాస్ వెగాస్లో 167 మీటర్ల హైట్ ఉన్నటువంటి ఒక వీల్ ఉంది. అలాగే లండన్లో వచ్చి 135 మీటర్ల ఉన్నటువంటి వీల్ ఉంది. ఇప్పుడు దుబాయ్లో ఏర్పాటు చేస్తున్నది 250 మీటర్లు. సో ఇది అక్టోబర్ 21 తారీఖున ఓపెన్ చేయబోతున్నారు. సో ఎవరైనా సరే అక్టోబర్ 21 తారీఖున అక్టోబర్ 21 తారీఖు పైన దుబాయ్ వెళ్తుంటే కనుక మీరు కూడా అందులో వెళ్ళడానికి ట్రై చేయొచ్చు. మన సబ్స్క్రైబర్స్ చాలామంది కొత్త వీసాలు తీసుకున్న వాళ్ళకి అగ్రిమెంట్లు ఇస్తున్నారా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎందుకంటే గతంలో ఇవ్వట్లేదని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ప్రస్తుతానికి కువైట్లో కొత్త వీసా తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి అగ్రిమెంట్లు అయితే కనుక ఇస్తున్నారు. షరక్లో ఉన్నటువంటి బెహానీ బిల్డింగ్లో 19వ అంతస్తులో ఈ అగ్రిమెంట్లు అయితే కనుక ఇష్యూ చేస్తున్నారు. సో ఎవరికైనా సరే అగ్రిమెంట్లు కావాలనుకుంటే ఆ బిల్డింగ్లోకి వెళ్ళి మీరు అగ్రిమెంట్లు తీసుకోవచ్చు. ఇది ఓన్లీ కొత్త వీసాలు కలిగినటువంటి ఖాదీం వీసా కలిగిన వాళ్ళకు మాత్రమే. ఖాదీం వీసా అంటే మీకు తెలుసు కదా, ఇంట్లో పనిచేసిన డ్రైవర్లు కావచ్చు, లేదంటే వర్కర్లు కావచ్చు, వీరికి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఈ అగ్రిమెంట్ అనేటువంటిది అక్కడ ఇష్యూ చేస్తున్నారు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ఒక కువైటీ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో 244 రూపాయల 37 పైసలుగా ఉంది. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 900 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 512 పిల్స్గా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ముందుగా మనం కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్కి సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవాళ రిపోర్ట్ ఇంకా విడుదల చేయలేదు. ఇవాళ రిపోర్ట్ రాగానే నేను యూట్యూబ్లోని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న కువైట్ మొత్తం మీద 166 కొత్త కరోనా కేసుల నమోదై 583 మంది ఈ కరోనా నుంచి కోలుకోవడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా సుమారుగా ఒక 2 ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే ముందుగా మన భారతదేశంలో మనం నిన్నటి విషయంగా చూసుకున్నట్టయితే నిన్న దేశం మొత్తం మీద సుమారుగా 37,737 కొత్త కరోనా కేసులు నమోదై 34,148 మంది ఈ కరోనా నుంచి కోలుకోవడం జరిగింది. సుమారుగా 650 మంది ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. అదే మనం ఇవాళ విషయానికి వచ్చినట్టయితే ఇవాళ మళ్ళీ కరోనా కేసుల సంఖ్య కొద్దిగా పెరగడం జరిగింది. ఇవాళ ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు 45,278 కొత్త కరోనా కేసులు నమోదై 33,012 మంది ఈ వ్యాధి నుంచి కోలుకోవడం జరిగింది. 595 మంది ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా సుమారుగా 3,27,824 మంది ఈ కరోనా వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 59,55,04,593 మందికి ఈ కరోనా టీకాలు అందించడం జరిగింది. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 5,031 కొత్త కరోనా కేసులు నమోదై కేరళలో మళ్లీ కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేరళలో ఇవాళ 31,445 కొత్త కరోనా కేసులు నమోదై కర్ణాటకలో 1,224, తమిళనాడులో 1,573 కేసులు చొప్పున నమోదై. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 1,601 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 20,06,191 చేరుకుంది. ఇందులో 14,061 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 1,201 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 19,78,364 చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 4 గంటల్లో ఒక 16 మంది కరోనా కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 13,766 చేరుకుంది. అదే మనం రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల నమోదైన కేసులు మన జిల్లాల వారిగా చూసుకున్నట్టయితే తూర్పుగోదావరి జిల్లాలో 253 కేసులు నమోదై చిత్తూరులో 217, పశ్చిమ గోదావరిలో 221, గుంటూరులో 123, అనంతపురంలో 26, విశాఖపట్నంలో 98, నెల్లూరులో 208, ప్రకాశంలో 124, కర్నూలులో 10, శ్రీకాకుళంలో 37, కృష్ణాలో 116, కడపలో 108, అలాగే విజయనగరంలో 40 కేసుల చొప్పున నమోదు జరిగింది. అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 366 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 6,56,098 చేరుకుంది. ఇందులో 6,295 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా
ఇవాళ 345 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,45,939 చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 4 గంటల ఒక ఇద్దరు కరోనా కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 3,864 చేరుకుంది. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా 21,43,00,000 కేసులు నమోదు కాగా అందులో 19,18,00,000 మంది ఈ వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకోవడం జరిగింది. 44,70,000 మంది ఈ కరోనా కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న ప్రపంచం మొత్తం మీద 6,64,300 కొత్త కరోనా కేసులు నమోదు కాగా అందులో ఒక అమెరికాలోని 1,47,600 కేసులు నమోదై, బ్రెజిల్లో 31,000, రష్యాలో 18,000, ఫ్రాన్స్లో 24,000, యూకేలో 30,000, అలాగే ఇరాన్లో 40,600 కేసుల చొప్పున నమోదు జరిగింది. ఇవాళ కుశల్ కుమార్ రెడ్డి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. మరియు పసుపులేటి కీర్తన ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. వీరిద్దరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారందరూ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాళకున్నటువంటి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.